కేసీఆర్కు మరొక బిగ్ షాక్ తగలబోతోందంటూ తెలుస్తోంది. బీఆర్ఎస్ను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీడబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్లోకి తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో పొన్నాల అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరారు పొన్నాల. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అధిష్టానంతో పొన్నాల చర్చలు జరుపుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో పొన్నాల తిరిగి కాంగ్రెస్లోకి రావాలంటూ ఓవైపు అభిమానులు కోరుతూ ఉండడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి పోస్టులు కనిపిస్తుండడం, మరోవైపు పొన్నాల సైతం ఈ విషయంలో కొంత కాంగ్రెస్లోకి తిరిగి వచ్చే ఆలోచనలో సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారంటూ సమాచారం అందుతోంది. మనందరికీ తెలిసిందే, ఎన్నికలకి 2023 సమయంలోనే పొన్నాల బీఆర్ఎస్లోకి వెళ్ళారు కాంగ్రెస్ని వీడి. ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో ఉన్నారు. అనేక పదవుల్లో ఆయన పనిచేశారు. పీసీసీగా కూడా పనిచేశారు. పీసీసీ అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. ఈ నేపథ్యంలో ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఇక ఎన్నికల హడావడి మొదలైన సమయంలో కాంగ్రెస్లో బీసీ నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు అనేది ఆయన చేసినటువంటి మెయిన్ కంప్లైంట్ ఆ టైంలో. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు మనం చూసాం. తదనంతర పరిణామాల్లో ఆయన మళ్ళీ కొంత పార్టీకి దూరంగా ఉండడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్కి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు, ఎక్కడ బయటికి రావడం లేదు, ఏ విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటూ చాలా రోజుల నుంచి ఆయన చాలా సైలెంట్గా ఉంటున్నారంటూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి కాంగ్రెస్లోకి రావాలంటూ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్య కారణంగా దీనికి ఆయన తీసుకున్నటువంటి నినాదమే చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో పెద్దగా బీసీలకు ఏదైతే ప్రాధాన్యత లేదని ఆయన భావించారో, తిరిగి అలాంటి ఒక ప్రాధాన్యత ఇప్పుడు కాంగ్రెస్లో కనిపిస్తుంది అన్న ఆలోచనలో ఆయన కనిపిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వెళ్తున్నటువంటి వైఖరి కూడా మనకు తెలిసిందే. ఎన్నికల్లోనే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాంగ్రెస్ ప్రయత్నించడం, అలాగే జీవో తీసుకురావడం, బిల్లు పెట్టడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీసీల విషయంలో చాలా చిత్తశుద్ధిగా ఉంది అనే ఆలోచనలో చాలామంది బీసీ నాయకులు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే పొన్నాలు కూడా అదే అభిప్రాయంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీసీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ న్యాయం చేయగలుగుతుందన్న నమ్మకం ఆయనకు వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్లో అంత యాక్టివ్గా ఆయనకు అంత ప్రాధాన్యత దక్కడం లేదనేటువంటి అభిప్రాయం ఓవైపు, మరోవైపు అనేక కారణాల వల్ల స్థానికంగా ఉన్నటువంటి నాయకుల విషయంలో కూడా కొంత సఖ్యత లేకపోవడం అనే కారణాలతో కూడా ఆయన కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా పొన్నాల తిరిగి కాంగ్రెస్లోకి రావాలి అంటూ కోరుతున్నారు. చాలా రోజుల నుంచి చాలా పెద్ద చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య తిరిగి కాంగ్రెస్లో చేరుతారంటూ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే ఇక డిస్కషన్ జరుగుతోంది. ఆయన డిసైడ్ అయ్యారు అనేటువంటి అభిప్రాయాలు చాలా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దీని గురించి చర్చ జరుగుతోంది. అయితే ఒకటి, బీసీలకు తిరిగి పెద్ద ప్రాధాన్యత కాంగ్రెస్లో దక్కుతుందనడం, అలాగే ఆయనకు చాలా పట్టున్నటువంటి గ్రౌండ్ కాంగ్రెస్ అనేది. ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో పనిచేసినటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ కానీ, అలాగే పీసీసీగా పనిచేసి ఉండడం, మంచి పరిచయాలు ఉండడం కాంగ్రెస్లో, ఇవన్నీ కూడా ఆయనకు తిరిగి ఒక మంచి ప్రాధాన్యత పార్టీలో రావడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ బీసీ నాయకుడు అవడం వల్ల ఆయనకు ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకంలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. తిరిగి కాంగ్రెస్లోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారంటూ సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు త్వరలో గుడ్ బై చెప్పే ఆలోచనలు ఆయన ఉన్నారు అంటూ తెలుస్తోంది. ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఇప్పటికే వరుసగా నాయకులు వీడుతున్న నేపథ్యంలో పొన్నాల లాంటి సీనియర్ నాయకులు కూడా పార్టీని వీడడం అనేది బీఆర్ఎస్కు ఖచ్చితంగా ఒక పెద్ద దెబ్బగానే మనం చూడాలి. ఓవైపు బీఆర్ఎస్ స్థానిక ఎన్నికలకు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంసిద్ధం అవుతున్న ఈ తరుణంలో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లేదంటే స్థానిక ఎన్నికల్లో మేము మంచి పర్ఫార్మెన్స్ చూపించబోతున్నామనే నమ్మకంలో ఉన్నటువంటి ఈ తరుణంలో చాలామంది సీనియర్స్ పార్టీని వీడడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది బీఆర్ఎస్కు. ఇప్పటికే తమ పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి, ముఖ్యంగా కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి నాయకుల మీద ఫైట్ చేస్తుంది బీఆర్ఎస్. దానికి సంబంధించి ఎంత పెద్ద గందరగోళం జరుగుతుందో మనకు తెలిసిందే. స్పీకర్ కంప్లైంట్ ఇవ్వడం, పట్టించుకునే నేపథ్యంలో కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం, తర్వాత మళ్ళీ స్పీకర్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళు చెప్పినటువంటి విచిత్రమైనటువంటి సమాధానాలు మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళతో వివరణ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ కనిపిస్తుంది. మరోవైపు
కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. కడియం రాజీనామా చేస్తారని జరిగినటువంటి చర్చ కూడా ఇవన్నీ మనం చూసాం. ఇంత గందరగోళం జరుగుతున్న సమయంలో మరింతమంది నాయకుల్ని బీఆర్ఎస్ కోల్పోవడం, అందులోనూ ఎన్నికల వచ్చిన నేపథ్యంలో కోల్పోవడం అనేది ఖచ్చితంగా చాలా కీలక పరిణామమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పొన్నాల లాంటి వాళ్ళు చాలా ప్రభావం చూపించగలిగేటువంటి నాయకులు, చాలా సీనియర్ నాయకులు అయి ఉండడం వల్ల ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇలాంటి నాయకులు దూరం అవడం పార్టీ ఖచ్చితంగా నష్టమే. మరి బీఆర్ఎస్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందో మాట్లాడడానికి, లేదంటే ఇక వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వలే అనేటువంటి ఆలోచనలో ఉందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశం. మరోవైపు కాంగ్రెస్ మాత్రం వచ్చినటువంటి కీలకమైన నాయకులందరినీ ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తమ బలాన్ని మరింత, తమ గ్రౌండ్ని మరింత స్ట్రాంగ్ చేసుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పొన్నాల లాంటి సీనియర్ నాయకులు రావడం అనేది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగా కాంగ్రెస్కి అనేది మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఆయన అభిమానులు కూడా కాంగ్రెస్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనకి చాలా అలవాటైనటువంటి పార్టీ కదా, ఎప్పటి నుంచో ఆయన అక్కడే ఎదిగినటువంటి వ్యక్తి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా కాంగ్రెస్లో. ఈ నేపథ్యంలో ఆయనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గ్రౌండ్ లాగా కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి అక్కడికే తిరిగి వస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. మరి పొన్నాల నిజంగా కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్కి ఎలాంటి యూజ్ ఉండబోతోంది, ఆయనకి ఎలా బెనిఫిట్ ఉండబోతోంది, మరోవైపు అభిమానులు కూడా ఆయన కాంగ్రెస్లోకి రావాలని కోరుకుంటున్నారంటూ తెలుస్తుంది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి పోస్టులు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ జరుగుతున్నటువంటి చర్చ మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? పొన్నాల లాంటి సీనియర్ నాయకులు తిరిగి బీఆర్ఎస్ను వీడడం, ఈ సమయంలో వీడడం బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం చేకూర్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. పొన్నాలకు తిరిగి కాంగ్రెస్లో భవిష్యత్తు బాగుండబోతుందా అనే అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మధు జాయిన్ అవుతున్నారు మనతో, మధుతో ఒకసారి మాట్లాడదాం. రైట్, మరికొద్దిసేపట్లో మధు మనతో జాయిన్ అవబోతున్నారు. అయితే ముఖ్యంగా బీసీ నినాదం అనేది ఖచ్చితంగా పొన్నాలకి కలిసి వచ్చే అంశంగా మారుతుంది. బీసీ నాయకుడు అయి ఉండడం, సీనియర్ నాయకుడు అయి ఉండడం, కాంగ్రెస్లో అప్పటికే ఆయనకు మంచి గ్రౌండ్ ఉండడం, పరిచయాలు బాగుండడం, అధిష్టానం దగ్గర కూడా కొంత మంచి పరిచయాలు ఉన్నటువంటి నాయకుడు కావడం వల్ల అన్నీ కలిసి వచ్చే అంశాలే ఉన్నాయి పొన్నాలకు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ మరి ఇంకా ఏం చేయబోతుంది ఈ విషయంలో? ఆయన ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యారు అని చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికీ అధిష్టానంతో అంటూ వింటున్నాం మనం. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఆయనతో ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తుందా, మరి ఆయనకి ఏదైనా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరి బీసీ నాయకులు, ముఖ్యంగా బీసీ అంశం అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చగా మారిన నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్లు, బీసీ నాయకులు చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఎన్నికల ఉన్న పరిస్థితుల్లో ఆయన పార్టీని వీడితే మరి ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఏమైనా ఆయనతో మాట్లాడే అవకాశం ఉందా? కేసీఆర్ ఏమైనా మాట్లాడతారా? ఆయనకి నచ్చజెబుతారా? ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనే వివరాలు ఆయనతో కాస్త మాట్లాడే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ టైంలో వెల్కమ్ చేస్తుంది బీసీ నాయకుల్ని. ముఖ్యంగా కాంగ్రెస్ కూడా బీసీ నినాదాన్ని నమ్ముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల కోసం కానీ, లేదంటే బీసీ నాయకులకు ఇచ్చే మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తూ బీసీ 56% ఉన్నటువంటి బీసీ నాయకులకి సరైన ఇంపార్టెన్స్ దక్కడం లేదు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు, గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పట్టించుకోలేదు, ఇప్పుడు మేమే పట్టించుకుంటున్నాం అని చెప్తూ కాంగ్రెస్ ముందుకెళ్ళడం కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో బీసీ నాయకులు చాలామంది కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. కేవలం పొన్నాలే కాదు, చాలామంది బీసీ నాయకులు కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ, లేదంటే అవకాశాలు మెరుగుపడడం కానీ, మరోవైపు బీసీల కోసం కాంగ్రెస్ ఏదో చేస్తుందన్నటువంటి పరిస్థితులు కనిపించడం కానీ ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరికొంతమంది నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్లోకి ఈ ఎన్నికల సమయంలో అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి ఇక డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. వెంకటరత్నం, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? అంటే పొన్నాల విషయంలో ఏం జరగబోతోంది? ఆయన అభిమానులు పోస్టులు పెద్ద ఎత్తున పెడుతున్నారంటే తెలుస్తుంది సోషల్ మీడియాలో. మరోవైపు ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుండడం, కాంగ్రెస్లో ఈ రిజర్వేషన్ అంశం నడుస్తున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ చర్చ నడుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇదివరకు బీసీలో బీసీ నేతగా, అలాగే జనగామ నియోజకవర్గ మా ఎమ్మెల్యేగా కూడా గత 3 సార్లు కూడా తను
పోటీ చేసి గెలిచాడు. 9 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి బీసీ సమీకరణలతోటే రాజకీయాలు ముడిపడి ఉండడంతో బీసీ సమీకరణలు కనుక జరిగితే మళ్ళీ పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక బలమైన నేత జనగామ నియోజకవర్గంలో లేడు కాబట్టి మళ్ళీ బీసీ నేతగా పొన్నాల లక్ష్మయ్య ఉంటేనే ఇక్కడ మాకు ఒక అనుకూలంగా ఉంటుందన్నటువంటి వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంత సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. పొన్నాల లక్ష్మయ్య అధికారికంగా ప్రకటించుకున్నప్పటికీ కూడా ఇక్కడ తన సన్నిహితులు అలాగే ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు కూడా పొన్నాల లక్ష్మయ్య వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డిని ఎదుర్కోవాలంటే తను మాత్రమే ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య మాత్రమే ఒక ఆల్టర్నేట్ గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి ఇక్కడ సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారమే కాదు, పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ మంత్రులను అలాగే జాతీయ నాయకులను కూడా కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని పొన్నాల లక్ష్మయ్య ఒక ఆల్టర్నేట్ గా ఉన్నాడు. ఎందుకంటే బీసీ నేతగా సీనియర్ నేతగా ఉన్నాడు. ఇదివరకు టీపీసీసీ ప్రెసిడెంట్ గా కూడా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ బీసీ సమీకరణలు జరిగితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ చాలా మంది అభిమానులు చేస్తున్నారు. ఇక్కడ కొంత డిమాండ్ చేయడము ప్లస్ ఆయనను కూడా అధికారికంగా కలవడము, అందులో భాగంగా సోషల్ మీడియాలో కూడా ఇక్కడ వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు జనగామ నియోజకవర్గ ప్రజలు కూడా ఇక్కడ స్థానికంగా కూడా మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ లో మొత్తం కాంగ్రెస్ గాలి వీచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జనగామ అనేది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి సీటు. కానీ ఒక బలమైన అభ్యర్థి లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ సీటు కోల్పోయిందన్నటువంటి ఆ విషయాలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ ఉన్నటువంటి అలాగే దాని కాంగ్రెస్ చుట్టుపక్కల ఉన్నటువంటి నేతలు కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత విఫలం అవుతున్నాయి. ఎందుకంటే ఆ స్టేచర్ గొప్ప ఇనిషియేషన్ తీసుకున్నటువంటి చొరవ బీసీ నాయకుల్లో లేకపోవడము పార్టీ అధిష్టానం కూడా తీవ్రంగా ఆలోచిస్తుంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని కూడా మార్చాలన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే జరిగితే మాత్రం ఇక్కడ పక్కనే ఉన్న నియోజకవర్గంలో ఇక్కడ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డిని కూడా డీసీసీ అధ్యక్షురాలుగా నియమించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పక్క నియోజకవర్గాల నుండి మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే పొన్నాల లక్ష్మయ్య ఇంతకాలం పార్టీకి సేవలు చేశారు. దీంతో పాటు తను మాత్రమే ఇక్కడ న్యాయం చేయగలుగుతాడు. స్థానికంగా ప్రతి గ్రామం తోటి తను అందుబాటులో ఉన్నటువంటి నేత. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పొన్నాల లక్ష్మయ్య వస్తేనే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధిస్తున్నటువంటి ఒక ఆలోచనలతోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది కోరుకుంటున్నారు. బలమైనటువంటి ముఖ్యంగా బీసీ నాయకులు మాత్రం కోరుకుంటున్నారు. బీసీ వర్గం మళ్ళీ కొంత అధికారంలోకి రావాలన్నా బీసీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం మళ్ళీ బీసీలకు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి శశి ఎమ్మెల్యే జనగామ ప్రాంతాల్లో ఉండాలన్నటువంటి ఒక ఆలోచనలు ఆకాంక్షలు కూడా ఇక్కడ స్థానికంగా వ్యక్తం చేస్తున్నారు. అందరి దృష్టి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి పొన్నాల లక్ష్మయ్య మీద ఒక ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయంగా పొన్నాల లక్ష్మయ్య మాత్రం మళ్ళీ బ్యాక్ వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మళ్ళీ పూర్వవైభవం సాధించుకుంటుందన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం బీసీ నాయకులు అలాగే జనగామ నియోజకవర్గ చేస్తున్నారు. కొంతమంది ముందు జాగ్రత్తలో భాగంగానే ముందస్తులో భాగంగానే సోషల్ మీడియాలో కూడా ఇట్లాంటి పోస్టులు పెట్టి కూడా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి నందు. రైట్ థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద పొన్నాల విషయంలో జరుగుతున్నటువంటి చర్చ మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? ఆయన నిజంగా కాంగ్రెస్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? వస్తే ఎలా ఉండబోతుందని మీరు మీ అభిప్రాయం ఎలా ఉందో మాతో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మాతో కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. తెనాలి డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్.